మాటలు ఆయుధాల కంటే పదునైనవి. వాటిని మనసుకు దగ్గరైన వాళ్ల మీద వాడకండి, తట్టుకోలేరు. అవమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలే గాని పిరికితనాన్ని కాదు. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి. గుర్తుంచుకోండి, సమయం ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగదు. అలాగే జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు, అది అందరికీ ఉంటుంది. గెలవడానికి శ్రమించాలన్న సంకల్పం ముఖ్యం. అర్థం చేసుకోలేని వారి దగ్గర బాధించడం వ్యర్థం. లోపాలు వెతికే వారి దగ్గర వివరించడం వ్యర్థం. నమ్మని వారి దగ్గర నిరూపించాలి అనుకోవడం వ్యర్థం. అర్హత లేని వారు అనే మాటలకు కృంగిపోవడం వ్యర్థం. బంధం విలువ తెలియని వారి కోసం రోధించడం వ్యర్థం. లోపాల్ని వేలెత్తి చూపే వారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అనుకుంటారు. అవునా? నిజానికి అలా చూపడమే అతిపెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు. కాదంటారా? నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికిమాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికిమాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాంటి విలువ ఉంటుంది. అర్థమైందనుకుంటా. నీ యొక్క వ్యక్తిత్వానికి విలువ లేని దగ్గర నీకు వజ్రం దొరికినా గాని అది ఒట్టి రాయితో సమానం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకు నీ వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడే అయిపోతాడు. కాదంటారా? అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు, అరచేతి గీతలోనూ ఉండదు. అలసిపోని గుండెలో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్లదు. అర్థమైందనుకుంటా. ద్వేషాన్ని ప్రేమగా, చీకటిని ప్రకాశంగా, విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించడమే జీవితం. గుర్తుంచుకోండి, నీ జీవితంలో నీకు ఒక కల ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో. ఎందుకంటే కలలాగే మనం కూడా కలకాలం ఉండడం చాలా కష్టం. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, సహాయానికి మించిన గొప్పతనం లేదు.